చాప్టర్ 1 శ్లోక 29లో చెప్తాడు, వేపతుశ్చ శరీరేమే రోమహర్శ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ చైవ పరిదహ్యతే. ఇక్కడ నా బాడీ మొత్తం వణికిపోతుంది, నా రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి, గాంధీవం నా చేతి నుండి జారిపోతుంది కృష్ణ, నా చర్మం మండిపోతుంది. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు, దేవుడా ఇక్కడ యుద్ధం చేయడం నా వల్ల కాదు, నేను ఇక్కడ యుద్ధంలో గెలిచినా ఓడినట్టే, నేను ఓడిపోయినా ఓడినట్టే. సో ఇక్కడ గెలిచినా ఓడినా రెండు నేను ఓడినట్టే కాబట్టి నేను యుద్ధం ఎందుకు చేయాలి, నేను యుద్ధం చేయను. వాళ్ళ రక్తం కలజూచేదానికన్నా నేను ఎక్కడో అడవిలోకి వెళ్ళి నేను భిక్షం ఎత్తుకుంటా అని చెప్తాడు. ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ గమనిస్తే అర్జునుడు తన బాధ ఏంటి అని చెప్తా ఉన్నాడు, కృష్ణుడు ఎక్కడ కూడా మధ్యలో డిస్టర్బ్ చేయలేదు. ఫస్ట్ చాప్టర్ మొత్తం అంతా అలాగే ఉంటుంది. అర్జునుడు మాట్లాడుతూనే ఉంటాడు, కృష్ణుడు వింటూ ఉంటాడు. ఇక్కడ మనం ఒక లెర్నింగ్ గమనించాలి, అదేంటిది, ఎప్పుడైనా సరే ఎవరైనా తన బాధలు కానీ తన పాయింట్ ఏదైనా చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. చాలామందికి ఉన్న అలవాటు ఏంటి అని అంటే, వినడం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు చెప్పే డైలాగ్కి నెక్స్ట్ నేను ఏం కౌంటర్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో వింటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పాయింట్ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అని క్లియర్గా డీప్గా వినాలి. ఇక్కడ మనకు లిజనింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో మనకు స్కూల్లో కాలేజెస్లో కూడా ఎలా రాయాలో నేర్పిస్తారో, ఎలా చదవాలో నేర్పిస్తారో, కానీ ఎలా వినాలి అనేది ఏ స్కూల్లో కాలేజీలో నేర్పించరు.